ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 18th ఎపిసోడ్. పెళ్లి రోజే కూతురి కాపురంలో భాగ్యం చిచ్చు. ఆపరేషన్ కొంపలో కుంపటి. శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పించి కొంపలో కుంపటి కార్యక్రమాన్ని షురూ చేసింది శ్రీవల్లి తల్లి భాగ్యం. ఏ తల్లైనా కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో జాగ్రత్తలు చెబుతుంది. కానీ భాగ్యం మాత్రం కాపురాన్ని ఎలా కూల్చుకోవాలనే దానిపై స్పెషల్ ట్రైనింగ్ క్లాస్ ఇచ్చింది. నేటి రాత్రి ప్రసారం కాబోయే 136వ ఎపిసోడ్లో ఏమైందంటే, ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎట్టకేలకు పెద్దోడి పెళ్ళైపోయింది. అప్పుడెప్పుడో మొదలైన ఈ పెళ్లి తంతు మొత్తానికి ముగిసింది. శ్రీవల్లి మెడలో తాళి కట్టేశాడు చందు. ఇక రామరాజు చేపట్టిన పెద్దోడి పెళ్లి అనే ఉద్యమం ఎట్టకేలకు ముగిసింది. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, అసలు పెద్దోడు పెళ్లి జరిగిందంటే దానికి కారణం చిన్న కోడలు ప్రేమే. కాబట్టి ఈగోను పక్కన పెట్టి ప్రేమకు థ్యాంక్స్ చెప్తాడు ధీరజ్. ఈ పెళ్లి జరిగిందంటే దానికి కారణం నువ్వే. నీకు ఆ బ్యూటీషియన్పై డౌట్ రావడం, మీ అత్తయ్యని అడ్డుపెట్టుకొని మా అన్నయ్యని ఎక్కడున్నావో తెలుసుకున్నావు. నీ ప్లాన్ వల్లే మా అన్నయ్య మనకి దొరికాడు. ఈ పెళ్లి జరిగింది, చాలా చాలా థ్యాంక్స్ అని అంటాడు ధీరజ్. సరే, నీకు కూడా థ్యాంక్స్. ఈ పెళ్ళి అయ్యే వరకు నాపై అరవకుండా తిక్కగా ప్రవర్తించగా ఉంటానని అన్నావు కదా. మాటపై నిలబడినందుకు థ్యాంక్స్ అంది ప్రేమ. పెళ్లిలో ఎలాంటి గొడవలు పడకుండా నువ్వు కోరుకున్నట్టే మీ నాన్న దృష్టిలో ఓ మంచి కొడుకుగా నిరూపించుకున్నావు. మీ నాన్న కళ్ళల్లో ఆనందం నింపావు అని అంటుంది ప్రేమ. ఆ మాటతో ధీరజ్, మొత్తానికి మనమిద్దరం కలిసి మా అన్నయ్య పెళ్లిని జరిపించాలని అనుకున్నాం, జరిపించేస్తాం అని ప్రేమకు చెయ్యి అందిస్తాడు ధీరజ్. ఇక ఇద్దరి చేతులు కలిపేసుకొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ కదిలేనే నదిలా కలలే అంటూ సాంగ్ వేసుకుంటారు. సరే, ఓ పని చేద్దామా? అందరి ఫేస్లలో పెళ్లి జరుగుతుందనే ఆనందం ఉంది, కానీ ఆ మూడ్లో నుంచి ఎవరు బయటికి రాలేదు. ఇంకా బాధలోనే ఉన్నారు. కాబట్టి ఓ పని చేద్దామంటూ మంచి ఊపు ఉన్న పాటకి డ్యాన్స్ చేసి పెళ్లి మండపంలో జోస్ నింపుతారు ధీరజ్ ప్రేమలు. ఏ మాట కామాటే, కానీ ధీరజ్ ప్రేమల జంట మాత్రం చూడముచ్చటగా ఉంటుంది. ఈడు జోడు పర్ఫెక్ట్గా సూట్ కావడంతో వాళ్ళు ఏం చేసినా కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన డ్యాన్స్ కూడా అలాగే అనిపిస్తుంది. ఇద్దరు డ్యాన్స్ అదరగొట్టేశారు. ఇంకా ప్రేమ ధీరజుల స్టెప్లతో ఇరగదీయడంతో సాగర్ నర్మదలు కూడా తోడు కలుస్తారు. రెండు జంటలు కలిసి పెళ్లి మండపంలో ఆటపాటలతో అల్లరిస్తారు. వీళ్ళ డ్యాన్స్ చూసి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి పీటలపై నుంచి స్టెప్పులు వేస్తుంటారు. అది చూసిన ధీరజ్ వాళ్ళిద్దరిని కిందికి తీసుకొచ్చి స్టెప్పులు వేయించేస్తాడు. ఇక రంగంలోకి దూకిన శ్రీవల్లి అయితే ఊరమాస స్టెప్పులతో ఇరగదీస్తుంది. అంతా డ్యాన్సులు వేస్తుంటే మన వేదవతి అంటే అన్నానని అంటారు కానీ అని ఊరుకుంటుందా? ఆమె కూడా స్టెప్పులు వేస్తుంది. ముగ్గురు కోడళ్లతో కలిసి ఈ అత్త వేసే స్టెప్పులు ఈ సీన్లో హైలైట్గా నిలిచాయి. మొత్తానికి పెళ్లి వేడుకలో రామరాజు ఫ్యామిలీ అంతా స్టెప్పులు వేసి ఫుల్ ఖుషి అవుతారు. పెళ్లి వేడుకలో మునిగి తేలుతారు. అయితే రామరాజు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా అక్కడే నిలబడి ఎవరిని తిడతామా, ఏ ఫిట్టింగ్ పెడదామా అన్నట్టుగా ఆలోచిస్తుంటాడు. ఇంతలో అతనికి విశ్వ గుర్తొస్తాడు. నా కొడుకుని కిడ్నాప్ చేస్తావా అని రగిలిపోతాడు. మరోవైపు భాగ్యం పెళ్లి రోజునే రామరాజు ఫ్యామిలీని మంట పెట్టడాన్ని షురూ చేస్తుంది. పెళ్లి బట్టల్లో ఉన్న కూతుర్ని పక్కకు తీసుకుని వెళ్ళి కొంపలు కూల్చడం ఎలా అనే సబ్జెక్టుపై కోచింగ్ స్టార్ట్ చేస్తుంది. నిన్ను ఆ ఇంటికి కోడల్ని చేయడానికి నేను శకుని కంటే ఎక్కువ పాచికలు వేశా. నా మాయమాటలతో రామరాజునే బురిడి కొట్టించా. నేను చక్రం తిప్పడం అయిపోయింది. ఇక నుంచి నీ ఆట మొదలైంది. నీకు అమాయకుడైన మొగడు బంగారం లాంటి అత్తమామలు దొరికారు. నీకు వచ్చిన చిక్కేంటంటే నీ తోడి కోడన్లే అని అంటుంది భాగ్యం. తోడికోడళ్లతో చిక్కంటావేంటమ్మా, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు కదా అని అంటుంది శ్రీవల్లి. మంచోళ్ళు కావచ్చు, కానీ వాళ్ళిద్దరు నీకంటే బాగా చదువుకున్నోళ్ళు, నీకంటే తెలివైన వాళ్ళు, డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి తలపొగురు అహంకారం ఉంటుంది. అందుకే నీకు ప్రమాదం. నీకు వాళ్ళ నుంచి ప్రమాదం రాకుండా ఉండాలంటే నువ్వు నీ మొగుడిని నీ అత్తమామల్ని గుప్పెట్లో పెట్టుకోవాలి. అప్పుడు నీ తోడికోడన్లు చచ్చినట్టు నీ కాలు కింద చెప్పులా పడి ఉంటారు. నేను చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకో అని చిచ్చు పెడుతుంది భాగ్యం. అర్థమైందమ్మా, వాళ్ళు కాస్త గట్టిగా మాట్లాడినా గొడవ పెట్టేసుకుంటామంటున్నా అంతేనా అని అంటుంది శ్రీవల్లి.
అర్థమైందమ్మా, వాళ్ళు కాస్త గట్టిగా మాట్లాడినా గొడవ పెట్టేసుకోమంటున్నావు అంతేనా అంటుంది శ్రీవల్లి. నీ మొహం అలా గొడవలు పెట్టుకుంటుంటే అందరి దృష్టిలో గయ్యాలి అయిపోతావు తప్ప ఈ ఇంటిని నీ గుప్పెట్లో పెట్టుకోలేవు. వాళ్ళిద్దరూ నీకంటే ముందు ఈ ఇంటికి కోడళ్ళుగా వచ్చినా కూడా ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే. కాబట్టి ప్రతి విషయంలోనూ నీ మాటే చెల్లాలి, నీ పెత్తనమే సాగాలి. నీకు నేను ఎప్పటికప్పుడు ఫోన్లో డైరెక్షన్ ఇస్తాను. నేను చెప్పినట్టు చేసి ఆ ఇంటిని గుప్పెట్లో పెట్టేసుకో అని నూరిపోస్తుంది భాగ్యం. సరేనమ్మా, నువ్వు ఎట్టాగంటే అట్టా అని అప్పగింతల కార్యక్రమంలోకి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సమ్ అని కానీ. థ్యాంక్ యూ.